కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే అతిపెద్ద బలమన్నారు ప్రధాని మోదీ. ప్రజల నమ్మకం గెలుచుకున్న బీజేపీ భారతీయులకు ఇష్టమైన పార్టీగా మారిందని కొనియాడారు. బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కమలం శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మళ్లీ మనదే విజయమని ధీమా వ్యక్తం చేశాయి. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహనీయులకు నివాళులర్పించారు. బీజేపీ అంటే భారతదేశం ఇష్టపడే పార్టీ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పగలు రాత్రి శ్రమిస్తున్న కార్యకర్తలే పార్టీకి అతిపెద్ద బలమని ప్రశంసించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని 44 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి దృక్పథం, సుపరిపాలన, జాతీయవాద విలువలకు అంకితమై ఉండడం వల్లే దేశ ప్రజలకు అత్యంత ఇష్టమైన పార్టీగా బీజేపీ అవతరించిందని కొనియాడారు. भाजपा ने लोगों का भरोसा जीता है, भाजपा ने लोगों का दिल जीता है और इसका कारण क्या है? इसका सबसे बड़ा कारण है कि भाजपा राजनीति नहीं రాష్ట్ర నీతి పర్ చల్తీ హై. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాషాయ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మార్చే ప్రయాణంలో తమ జీవితాలను అంకితం చేసిన అసంఖ్యాక కార్యకర్తలకు వందనాలు అర్పించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్తో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు. నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి 400 సీట్లతో దేశ ప్రధానమంత్రిగా రావాలి. ఈ దేశ భవిష్యత్తు మరింత బంగారు బాటగా తీర్చిదిద్దాలని ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది. లోక్సభలో 2 సీట్ల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం వరకు బీజేపీ ప్రయాణం నిజంగా చారిత్రాత్మకమే. 1951లో జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్ముఖ్, అటల్ బిహారీ వాజ్పేయి వంటి మహానేతల సారథ్యంలో జాతీయవాద రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1977లో జనసంఘ్లో విలీనం తర్వాత 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈ 44 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసింది కమలదళం. వాజ్పేయి నేతృత్వంలో కేంద్రంలో 2 సార్లు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కానీ నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక బీజేపీ దశ దిశ మారిపోయాయి. 2014లో మోదీ నేతృత్వంలో కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ 2019 నాటికి మరింత బలపడింది. సొంతంగా 303 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. మోదీ షా సారథ్యంలో దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా 15 కోట్లకు పైగా కార్యకర్తలున్నారు. ఈ విషయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ రికార్డును బద్దలుకొట్టింది కాషాయ పార్టీ. 1984లో తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకు దూసుకువెడుతోంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మంత్రంతో భారత విశ్వగురువు నినాదంతో ప్రజల్లోకి వెళుతోంది.